శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. ఏప్రిల్ 22, 2026. ఈనాటి పర్వం శ్రీ రామానుజ జయంతి. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, తిథి షష్ఠి, రాత్రి 10:49 వరకు, ఉపరి సప్తమి, వారం బుధవారం, నక్షత్రం ఆరుద్ర, రాత్రి 10:13 వరకు, ఉపరి పునర్వసు, యోగం అతిగండ, ఉదయం 9:08 వరకు, ఉపరి సుకర్మ, కరణం కౌలువ, మధ్యాహ్నం 12:01 వరకు, తైతుల, రాత్రి 10:49 వరకు, ఉపరి గరజి. సాధారణ శుభ సమయాలు ఉదయం 9:15 నుండి 10 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:57 నుండి 2:26 వరకు. అభిజిత్ కాలం ఈ రోజు లేదు. వర్జ్యం ఉదయం 7:45 నుండి 9:14 వరకు. దుర్ముహూర్తం పగలు 11:41 నుండి 12:31 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:06 నుండి 1:41 వరకు. గుళిక కాలం ఉదయం 10:31 నుండి 12:06 వరకు. యమగండం ఉదయం 7:22 నుండి 8:57 వరకు. ప్రయాణశూల ఉత్తర దిక్కుకు పనికిరాదు. ప్రాతకాలం ఉదయం 5:48 నుండి 8:19 వరకు. సంగమకాలం ఉదయం 8:19 నుండి 10:50 వరకు. మధ్యాహ్న కాలం ఉదయం 10:50 నుండి 1:22 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:22 నుండి 3:53 వరకు. ఆప్తిక తిథి వైశాఖ శుద్ధ షష్ఠి. సాయంకాలం సాయంత్రం 3:53 నుండి 6:24 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:24 నుండి 8:41 వరకు. రాత్రికాలం రాత్రి 8:41 నుండి 11:43 వరకు. నిషేధి కాలం రాత్రి 11:43 నుండి 12:28 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:16 నుండి 5:02 వరకు. సూర్యోదయం విజయవాడలో ఉదయం 5:48. సూర్యాస్తమయం సాయంత్రం 6:24. సూర్యోదయం హైదరాబాద్లో ఉదయం 5:56. సూర్యాస్తమయం సాయంత్రం 6:34. సూర్యరాశి మేషం, చంద్రరాశి మిథునం. ఈరోజు జన్మదినాన్ని లేదా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులందరికీ శుభాశీస్సులు. ఇక రాశి ఫలితాలు. మేషరాశి. అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మధ్యలో నిలిచిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యలను ధైర్యంగా పరిష్కరించుకుంటారు. వృషభ రాశి. కొన్ని వ్యవహారాలలో ఆప్తులతో వివాదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. మిథున రాశి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో పెద్దల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఉద్యోగాలు అనుకూలిస్తాయి. కర్కాటక రాశి. ఉద్యోగస్తుల జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. సమాజంలో పరిచయాలు విస్తృతమవుతాయి. స్థిరాస్తి వ్యవహారాలలో సమస్యలు అధిగమిస్తారు. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. సింహరాశి. కొన్ని వ్యవహారాలు మధ్యలో నిలిచిపోతాయి. వ్యాపారాలలో దుస్వభావ ఆలోచనలు చేసి ఇబ్బంది పడతారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. కుటుంబ సభ్యులతో
మాట పట్టింపులుంటాయి. మిత్రులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. కన్యా రాశి నూతన రుణయత్నాలు కొంత కష్టంతో పూర్తి అవుతాయి. బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. దూరపు బంధువుల నుండి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులలో జాప్యం తప్పదు. వ్యాపార వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాలు కొంత సామాన్యంగా లాభిస్తాయి. తులారాశి బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. భూక్రయ విక్రయాలలో విశేషమైన లాభాలు అందుతాయి. చేపట్టిన పనిలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబ పెద్దలతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృశ్చిక రాశి ఆప్తులతో దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట చెందుతారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగ విషయంలో ఉన్న సమస్యలు అధిగమిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ధనుస్సు రాశి ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. సంతాన విద్యా విషయాలు నిరాశపరుస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి. మకర రాశి దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. బంధువుల నుండి అందిన ఒక వార్త నిరుత్సాహం కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వల్ల తగిన విశ్రాంతి ఉండదు. కుంభరాశి ఆత్మీయులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు. మిత్రుల సలహాతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు కుదురుతాయి. నూతన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. మీనరాశి రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆకస్మిక దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. సంతాన ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో అంచనాలు అందుకోవడంలో విఫలమవుతారు. ఇవి రాశి ఫలాలు. ఈ సమాచారాన్ని సేవగా మనకి అందించిన వారు శ్రీ ముక్తునూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి ధన్యవాదాలు. స్వస్తి.